నా అయ్యో ఇట్లుంటా నా రాత్రిపూట డ్రైవింగ్ మన డ్రైవర్లు అన్న నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అనా. అసలు మీరు డ్రైవింగ్ చేస్తారు టెన్షన్ పడుకుంటుంటారా నాకు తెలియదు, కానీ మీకైతే హ్యాండ్స్ ఆఫ్ అనా. ఇక్కడ లొకేషన్ ఏంది ఏం లేదు మనకు అర్థమే కాదు రాచి ఇక్కడ. నేను చెప్పిన ఇది అక్కడ ఫంక్షన్ అంటే 2-3 5-6 మంది ఎక్కుతారు, నేను పోను ఇంకోటి లాంగ్ పికప్ ఉందని చెప్పి. నువ్వు పోంది అట్లా ఎట్లా అంటావు, నాకైతే 1 కిలోమీటర్ చూపిస్తుంది అని చెప్పింది. చిర్రమన్నాయన చెప్పిన నువ్వు చూసి నమస్తేనా, ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్ అన్న. ఈరోజు వచ్చేసి శనివారం ఉండేనా, ఈరోజు 2 షిఫ్ట్లు చేసిన. కాకపోతే మార్నింగ్ షిఫ్ట్ అనేది 9 నుంచి 5 మధ్యలో, 4 to 5 మధ్యలో, దానికి 2200 ఇంత అయింది. ఇక 800 ఎందుకు పెండింగ్ పెడదాం, ఎట్లాగో వెళ్దామని ప్లాన్ చేసిన. కాకపోతే నియర్ బై ఒక చిలుకూరు ఏరియా, నియర్ బై చిలుకూరు అంటే ఏదో బిజినెస్ స్కూల్ ఉందన్న, అక్కడ పోయి కొద్దిగా బిస్కెట్ అయిపోయింది. దాని తర్వాత కార్వాన్ వచ్చిన తర్వాత పెద్ద బిస్కెట్ అయిపోయింది. అది పెద్ద చెప్తున్నా కదా, ఎన్ని బుకింగ్లు వస్తున్నాయి. బుకింగ్లు మీకు కావాలంటే జియగూడ ఇక్కడ మధ్యలో అక్కడ సరౌండింగ్లో వెహికల్ బండి ఉంటుంది కదా, అక్కడ ఆగండి. మీకు వద్దన్నా బుకింగ్లు వస్తాయి, మీరు వద్దు అన్నా బుకింగ్లు వస్తాయి. కానీ 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు పికప్లు అన్న ఏందన్నా. అది ఇంకోటైతే మరి దారుణంగా నా నిజంగా 4.5 కిలోమీటర్ ఎంతో పికప్, డ్రాపింగ్ ఏమో 1 కిలోమీటర్ కూడా లేదు. 1800 అదే నా కిలోమీటర్ లోపలనే డ్రాపింగ్. అట్లా బుకింగ్లు వస్తున్నాయి. 7 కిలోమీటర్లు పికప్, 3 కిలోమీటర్లు డ్రాపింగ్లు, ఇవే లొల్లి నడుస్తున్నాయి. చెప్తున్నా కదా, దమాక్ ఖరాబ్ అవుతుంది. పొద్దున్న నుంచి అయితే బాగానే కొట్టినా 2200. కాకపోతే ఏదో 3000 కంప్లీట్ చేద్దాం అనుకున్నా, చేసిన. కాకపోతే అందరికీ న్యాయం అయితే చేసిన. ఓలా, ఊబర్, ర్యాపిడో అందరికీ న్యాయం చేసిన అయితే. ఎందుకంటే అన్నిట్లో వేవే కూడా పోయినా, ఒక ఓలా తప్ప దాంట్లో 150 రూపాయలు ఎంతో పడ్డాయి, తక్కువ 1000 రూపాయలు కడడానికి. కాకపోతే దీంట్లోంచి దానికి వేస్తాం. కాకపోతే న్యాయం అయితే చేసిన. ఇప్పుడు మనకి న్యాయం చేస్తుండే ఓలా, ఊబర్ వాళ్ళు అందరూ కలిసి, ఈసారి వాళ్ళని న్యాయం చేయించిన. చెప్తున్నా కదా, దమాక్ ఖరాబ్ అవుతుంది అన్న, దమాక్ ఖరాబ్ అవుతుంది అప్పటి నుంచి. ఒక్క నిమిషం అన్న, సరేనా. ఇక ఫ్రెండ్స్ కలిసిరు, అది సంగతి. అయితే చెప్తాను కదా, బుకింగ్లు అయితే మస్తు వచ్చినాయి, జియోలు ఉంటాయి. ఇంకా పొద్దున 2200 చేసిన, ఇప్పుడు ఒక 800 దాకా చేసిన. 800 ఫస్ట్ బుకింగ్ మనకి ఇంటికాడ నుంచి 1 కిలోమీటర్ నుంచి వచ్చింది, అత్తాపూర్. అది మంత్రామాల్ దగ్గర. మన మంత్రమాల్ నుంచి నేను పోయినా మళ్ళా మన నియర్ బై లంగరౌజ్ దగ్గరికి. దానికి కూడా బాగానే వచ్చింది. ఫస్ట్ అయితే దానికి సన్ సిటీ ఫస్ట్ మనకు వచ్చింది. దానికి వేరే సన్ సిటీ కన్నా ఇంకా ముంగట చూపించింది. దాని తర్వాత మేడం చేంజ్ చేసింది లొకేషన్. అయినా మనకు 10-20 రూపాయలు చేంజ్ అంతే అయింది. కాకపోతే సగం కిలోమీటర్ 3-4 కిలోమీటర్ తగ్గినా మనకి 20 రూపాయలు తగ్గించింది అంతే. మన ఎట్లుందో రేట్ అట్లా ఇచ్చిండు. మళ్ళీ దాని తర్వాత సన్ సిటీ నుంచి పోయినా నియర్ బై చిలుకూరు దగ్గరికి. నియర్ బై చిలుకూరు మన ఏందో చిలుకూరు ఇంటర్నేషనల్ స్కూల్ ఉందన్న ఏదో, అక్కడికి పోయినా. అక్కడ 200 అంటే చేంజ్. అది ర్యాపిడో నుంచి కాదు, ఊబర్ నుంచి. అయితే మనోడు ఏం చేసి, నీకు బుకింగ్ దొరకవు ఇక్కడ నుంచి అని చెప్పి ఒక 30 రూపాయలు ఎక్స్ట్రా వేసినాను. కస్టమర్ he understand to our problems, that's why చెప్తున్నా. కొందరు అట్లా ఉంటారు. అది ఇంకోటి అక్కడి నుంచి వదిలిపెట్టినా. అయితే మనోడు చెప్పిండు ఫస్ట్, ఇక్కడ నుంచి బుకింగ్ దొరకవు నీకు, పోతే చౌరస్తా దగ్గర జంక్షన్, అప్ప జంక్షన్ దగ్గర పోదాం చెప్పి. సరేనైనా చేసిన. అప్ప జంక్షన్ దగ్గర పోయి ఒక 2 నిమిషాలు 10 నిమిషాలు ఇట్లా 2 నిమిషాలు 5 నిమిషాలు అయినా బుకింగ్ వచ్చింది కార్వాన్ అని చెప్పి. కార్వాన్ కనిపించింది, కానీ ఎందుకు తీసుకున్నారా అంటే ఎట్లుంటో తెలుసు కదా మనకి. కార్వాన్ అంటే ఎక్కడో చూపిస్తుంది. నేనేమనుకున్నా అంటే ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి కదా, మేబీ రోడ్ పైన ఉన్నాయి కదా అక్కడ అనుకున్నా. కానీ కాదన్నాను. అది ఆయనకి అడిగినా కూడా, సార్ ఎక్కడ మేడం, ఫస్ట్ సార్ నిలబడినా అన్న. సార్ ఎక్కడ సార్ అంటే, ఏం లేదు మెహందీపట్నం దగ్గరనే పైన రోడ్ పైన అని చెప్పాను. ఇక సరేలే అని మళ్ళీ ఎంటీ ఎక్కడ పోవామని చెప్పి పికప్ చేసుకున్నా. అది పెద్ద తప్పైపోయింది.
చెప్తున్నా కదా, నమ్ముతారా లిటరలీ దగ్గర అక్కడ నిలబడ, అక్కడ 5 నిమిషాలు నిలబడి దగ్గర 50 బుకింగ్లు ఆరామ్గా వచ్చినాయి. 30 బుకింగ్లు అయితే ఆరామ్గా వచ్చినాయి. దీంట్లో ఒక 50 బుకింగ్ దాకా వచ్చినాయి 10 నిమిషాలలో. కిటి మూగుతూనే ఉన్నది. అది ఒక పికప్ తీసుకున్నాను, తీసుకోలేను కాదు, ర్యాపిడోలో పికప్ తీసుకున్నా ఒకటి. అది చూపించింది దేశగా మన ర్యాపిడో తెలివి ఎట్లుంటుంది, అంత తెలివి ఎట్లుంటుంది. 1 కిలోమీటర్ చూపిస్తే కానీ 3 కిలోమీటర్లు వెళ్తుంది. అయితే కస్టమర్ కేర్కి ఫోన్ చేసినాను, అది ఇట్లా సంగతి క్యాన్సిల్ చేయాలంటే ఎందుకు క్యాన్సిల్ చేయాలని చెప్పి నేను చెప్పిన, ఇది అక్కడ ఫంక్షన్ అంటే 2-3-5-6 మంది ఎక్కుతారు, నేను పోను, ఇంకోటి లాంగ్ పికప్ ఉందని చెప్పి. నువ్వు పోంది అట్లా ఎట్లా అంటావు, నాకైతే 1 కిలోమీటర్ చూపిస్తుంది అని చెప్పింది. చిర్రమన్నదన్న చెప్పిన, నువ్వు చూసినావు అసలు 1 కిలోమీటర్ అని మీకు చూపిస్తారు, పైనుంచి ఊరుకుంటున్నా అని. లేదు నేను క్యాన్సిల్ చేస్తున్నాను ఒక మాట పెట్టేసి. మంచి చెప్తే వినరన్న, మంచి చెప్తే అసలు వినరు. అదే ఇప్పుడు మీ దాంట్లో అట్లా చూపించదు అంటే 1 కిలోమీటర్ చూపిస్తుంది కదా, ఉల్టా రాత్రం వాగ్దాం తింటాడు. నేను చెప్పిన, మీ అన్ని లొకేషన్ ఇట్లా పైనుంచి చూపిస్తాయి, ఇట్లా రోడ్ల పైనుంచి అట్లా పోలేం కదా, మన రోడ్లు చూసుకుంటే పోవాలి కదా, 3 కిలోమీటర్లు చూపిస్తున్నా అని చెప్పిన. సరే నేను క్యాన్సిల్ చేస్తున్నా అని చెప్పినాను. అది 275 రూపీస్ వచ్చింది. అక్కడ డ్రాప్ చేసిన, మళ్ళీ దాని తర్వాత ఆ నుంచి ఎంటీ వచ్చినాను. బుకింగ్లు అయితే గిన్నిగానం వస్తున్నాయి అన్నీ, కాకపోతే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వస్తలేవు. మరి భయంకరంగా 5-5 కిలోమీటర్లు 6-6 కిలోమీటర్ల దూరం చూపిస్తున్నాయి. అందుకనే ఇంట్రెస్ట్ లేకుండా వచ్చేసిన. అని అప్పటికి 10 అవుతుంది. అది చిన్న కార్ని నమ్మి మనం నైట్ అవుట్ కూడా చేయలేమన్నా. అదేదో వ్యాగనార్ వేరే బండి ఉంటేనే ఏమైనా రిస్క్ తీసుకోవాలని, ఈ చిన్న బండితో రిస్క్ తీసుకోలేమని అనిపిస్తుంది. అందుకే తీసుకోలేదు. ఎందుకంటే బుకింగ్ అవ్వడం కష్టం, మళ్ళీ ఎందుకు అనవసరంగా రాకపోవడం అని చెప్పి. మళ్ళీ రేపు పొద్దున కూడా లేవాలి. అది సంగతి అని ఇవ్వాలైతే అర్నింగ్ అయితే అయింది. కాకపోతే పొద్దున మంచి అయిపోయింది, తొందరగా వెళ్ళింది. కాకపోతే వెదర్ బాగుండే ఇలా మార్నింగ్ కూడా కొద్దిగా కూల్ ఉండే కాబట్టి వెళ్ళిపోయినా. కానీ ఎండ్ ఉంటే ఇలా ఏసీ అయితే ఒక్క కస్టమర్ కూడా ఆన్ చేయలేను ఇలా ఏసీ. అదేందో ఒక్క కస్టమర్ కూడా అడగలేరు, ఒక్క కస్టమర్ కూడా ఏసీ కూడా ఆన్ చేయలేదు. అట్లా ఇలా ఏసీ ఆన్ చేసినా నాకు తెలిసినంత వరకు అయితే చేయలే అనిపిస్తుంది నాకైతే. ఏదో చేస్తే మనకు అర్థమైపోతుంది కదా. కాకపోతే పెట్రోల్ చెప్తున్నా కదా, ఒక్కొక్క బంక్ దగ్గర ఒక్కొక్క లూటం మాఫీ ఉందన్న. పెట్రోల్ ఎవరు నమ్మేటట్లేము. ఇంతకుముందు చేపించినప్పుడు బాగానే వచ్చేది, ఇప్పుడు చేపించిన 1500 ఎగిరిపోయినాయి. ఒక పాయింట్ 2 పాయింట్ ఉంది. 250 కిలోమీటర్లు ఎంత తిరిగిన, అది కూడా మొన్నటిది కలిపి. అది సంగతి. ఓకేనా, మీరు కూడా ఎప్పుడైనా బుకింగ్స్ మీరు కనుక జియోలు ఉంటాయి, మీకు బుకింగ్స్ వస్తున్నాయా లేవా. ఊబర్ ఉంది ఏంటంటే నా కిస్మత్కి ఆ ఏరియా తగులుతుంది కాబట్టి అట్లా ఓల్డ్ సిటీకి అట్లా ఉంది కాబట్టి అన్ని మేబీ సిటీలో మేబీ అంత బుకింగ్లు ఉండకపోవచ్చు అనుకుంటున్నా. నాకైతే ఓల్డ్ సిటీ అంటే మోగుతున్నాయి, మూగిపోయినాయి నాకైతే బుకింగ్లు. చెప్తాను లిటరల్లీ 30-40 బుకింగ్లు మోగినాయి. ఒక్కటి యాక్సెప్ట్ చేసిన, క్యాన్సిల్ చేసిన. ఎందుకంటే అన్నీ లాంగ్ పికప్లు ఏం పోతామో నాకు లోపల గల్లీ లోపలకి మాత్రం కాదు. అది చూసినా నియర్ బై ఉంటే ఎయిర్పోర్ట్ ఏమైనా దొరుకుతా అనుకున్నా, కానీ నియర్ బై ఎయిర్పోర్ట్ దొరికిందంటే డ్రాపింగ్ అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ సైడ్ నియర్ బై శంషాబాద్ పెద్ద ప్యాలెస్ ఉన్నాయి కదా, అక్కడ పికప్ మాత్రం దెబ్బతింటుంది. అది తీసుకోలేదు, పోతే అని ఉద్దేశం వచ్చేసిన. మనం పోయి మనం మూడప్ ఎందుకు మళ్ళీ 2-3 నలుగురు 5-5 మంది కూర్చుంటారు, ఎందుకు అనవసరంగా రిస్క్ అని చెప్పి ఇంకా తీసుకోలేదు అన్న. ఇక డైరెక్ట్ ఇంటికి వచ్చేసిన. అది సంగతి. కాకపోతే పొద్దున 15 కిలోమీటర్లు, ఇప్పుడు ఒక 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ దాకా వేస్ట్. 25 కిలోమీటర్ దాకా వేస్ట్ అయిందన్న. 250 నుంచి ఎంత 260 చూపిస్తుంది, 64 ఎంత చూపిస్తుంది. కాకపోతే నిన్న 50 కిలోమీటర్ తిరిగినా కదా, అది తీసేస్తే దగ్గర 200 కిలోమీటర్లకి 3000 అంటే చాలా తక్కువనే అన్న. అది ఇంకైతే 180 కిలోమీటర్లకి 3100 ఎంత వచ్చింది అంత. అది సంగతి. ఓకేనా, ప్లీజ్ వీడియో నాకు నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా సపోర్ట్ చేయండి. అసలు ఏమైందో ఏమో మీరైతే లైక్లు కొడతలేరన్నా. అసలు మీకు నా కంటెంట్ నచ్చలే ఏం వస్తుంది తెలియదు, కానీ ఎక్కువ ఫోన్ ఉంది కాబట్టి దాంట్లోనే మేనేజ్ చేస్తున్నా. దాన్ని ఏం చేయాలి చేద్దాం నెక్స్ట్ టైం అని ఉంటుంది. సరేనా, బాయ్ రా.